ఏమైంది? నేను తాగుడు బంద్ చేస్తా లక్ష్మి. నిజమేనా? తాగవా అసలు? ఇంకా తాగను. అవును లక్ష్మి, ఈ తాగుడు అసలు మంచిది కాదు. నీ అవ్వ ఏడ తింటున్నాను ఏడమంటున్నాను ఏం తెలుస్తలేదు. మన అయితే బాబు తెలుపక తాగిండు. మబ్బులో పోయి వెంకటలక్ష్మి పక్కన పడుకున్నాడు. గది చూసిన వాళ్ళమ్మ కనకదుర్గ మొత్తం తప్పు పట్టింది. అయినా ఆ కనకదుర్గకైనా సిగ్గుండాలిగా. తన కొడుకు ఎట్లాంటోడో తెలియదా? ఇప్పుడేమో ఆ వెంకటలక్ష్మితో రెండో పెళ్లికి పట్టుబట్టే. రాతనే లక్ష్మి, అంతా రాత. అట్లా రాసుంటే ఎవడేం చేస్తాడు? ఆయన మన తులసమ్మ ఏం చేస్తుందో ఏమో. ఇగో నువ్వు ఎవ్వరి విషయంలో ఉన్న ఫికర్ పడు, ఆ తులసి విషయంలో అస్సలు ఫికర్ పడకు. మస్తు హుషారైన పిల్ల ఆ పిల్ల. నువ్వు చూడు, ఆదిత్య బాబు ఏ తప్పు చేయలేదని అందరి ముందు ఆణి ముత్యంలా నిలబెడతా చూడు. అట్లానంటావా? చూద్దాం. రాహుల్ ఎక్కడున్నాడో ఎలా కనిపెట్టాలి? నిజం ఎలా చెప్పించాలి? అవతల పెళ్లికేమో టైం దగ్గర పడిపోతుంది. ఇటు చూస్తే రాహుల్ ఆచూకీ తెలియడం లేదు. ఏం చేయాలి? ఎలా ఈ పెళ్లి ఆపాలి? లక్ష్మిని నేను కిడ్నాప్ చేయలేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మా రాహుల్ కూడా లేడు. దాన్ని కిడ్నాప్ చేసి నేనేం చేసుకుంటాను? పప్పులో వేసుకుంటానా? పచ్చడి పెట్టుకుంటానా? అదేదో నా చెవుల్లో పూలు పెట్టే మాటలు చెప్పింది. అది రాహుల్తో పెళ్లి జరపడానికే కిడ్నాప్ చేసుంటుంది. దానికి తప్ప లక్ష్మిని దాచాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. తేలుస్తాను. దాని సంగతి, ఆ తులసి సంగతి, ఆ రాహుల్ సంగతి నేనే తేలుస్తాను. అబ్బో దుర్గమ్మ, చెప్పమ్మా. ఇండియాలో కూడా కరోనా బాగా వ్యాపిస్తోందంట. వ్యాక్సిన్ దొరికేదాకా చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఫోన్ చేసి ఏంటమ్మా నువ్వు చెప్పేది? మరి లేకపోతే ఏంటమ్మా అని అడుగుతావే. రాహుల్ దగ్గరికి వెళ్ళావా అని ఫోన్ చేశాను. ఇంకా లేదమ్మా, దగ్గరలో ఉన్నాను. ఇంకో 4-5 నిమిషాల్లో అక్కడ ఉంటా. అయితే అర్జెంటుగా నువ్వొక పని చెయ్యి. చెప్పు దుర్గమ్మా. అలాగే, ఓకే అమ్మా. బాబు రాహుల్. నమస్తే అంకుల్, కూర్చోండి. నమస్తే. కూర్చో 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 కూర్చో. నువ్వెంత మంచివాడి బాబు. పెద్దలకు ఎంత గౌరవం ఇస్తున్నావు. ఆ ఆదిత్య ఉన్నాడు, గతంలోనూ పలకరింపు లేదు, ఇప్పుడు పిల్లనిస్తున్నానని లేదు. కోపంగా చూడడమే గాని ఒక్కసారి కూడా హలో అంకుల్ అనలేదు. మోసం చేసే వాళ్ళకి మర్యాదలు ఏం తెలుస్తాయి? కరెక్ట్గా చెప్పావు. అయినా ఇప్పుడు వాడి గురించి అనవసరం. వీడి పేరు రమేషు. వీడిది మా మంగళగిరే. మా దుర్గమ్మకి నమ్మిన బంటు. మా అమ్మ దుర్గమ్మ గారు, ఆవిడే నాకు బతుకు పెట్టింది. ఆమె కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అదే భక్తి, అదే విశ్వాసం, అదే కృతజ్ఞత. ఇప్పుడు ఇక్కడ నీకు తోడుగా ఉంటాడు. ఏ అవసరమైనా తను చూసుకుంటాడు. ఏ పని చెప్పడానికైనా నువ్వు మొహమాట పడకు, సరేనా? అమ్మాయికి అర్జెంటుగా ఈ విషయం చెప్పాలే. అమ్మాయికా? ఏ విషయం? అమ్మాయి అంటే దుర్గమ్మ. వీడి విషయంలో. అయ్యో, నా ఫోన్ మర్చిపోయినట్టున్నానే.
బాబు నీ ఫోను స్విచ్ ఆఫ్ చేసి పడేసా. అదేంటి స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? అత్తయ్య మావయ్య మాట్లాడి ఇక్కడికి వస్తారేమో అని. ఆహాహాహా, ఏం కట్టుబాటు, ఏం మాట మీద నిలబడే తత్వం. నువ్వు గ్రేట్ బాబు. వాళ్ళు వెతకటం మానేశారా? మానేస్తే నువ్వు దాక్కోవడం ఎందుకు? ఆ తులసి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇక పోలీసులైతే విశ్వం అంతా తిరుగుతున్నారు. అంకుల్, మా అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? ఆ తులసి బాగానే ఎగేసుంటుంది. వాళ్ళు నీకోసం వెతుకుతున్నారట, దుర్గమ్మ చెప్పింది. ఓ అలాగా. ఏమైనా ఈ ఒక్కరోజు తర్వాత నువ్వే వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పొచ్చు. ఇక తులసికి సర్ది చెప్పొచ్చు. అంతా సక్రమంగా జరిగితే లక్ష్మిని నేనే పెళ్లి చేసుకునేవాడిని. నీకిస్తారు రా రంగమ్మ అని. మొహం చూడు, మొహం ఏముందనిస్తారా నీకు? సరే బాబు, నువ్వు చేతులు కడుకుని రా బాబు, టిఫిన్ చేద్దు గాని. వెళ్ళరా బాబు గారి చేతుల మీద వెళ్ళిపోయి వెళ్ళు. ఆ, లక్ష్మి, నేను నీ పెళ్ళి ఆదిత్యతో చూడలేక హైదరాబాదు వెళ్ళిపోతున్నా. ఎప్పుడొస్తానో తెలీదు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని నీ క్షేమం కోరుకుంటూనే ఉంటాను లక్ష్మి. ప్రేమ త్యాగానికి సిద్ధపడాలి అంటారు. మనస్ఫూర్తిగా ప్రేమించా, అందుకే వెళ్ళిపోతున్నాను. నీ రాహుల్. అమ్మయ్యా, దుర్గమ్మ చెప్పిన పని అయిపోయింది. దా కూర్చో. రా బాబు, టిఫిన్ తిను. జాగ్రత్త బాబు. రే రమేషు, బాబు గారిని జాగ్రత్తగా చూసుకో. వస్తాను బాబు. వస్తాను. అటు చూడు. లక్ష్మి, లక్ష్మి, ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకో. ఏంటి, ఏం జరిగిందో చూస్తున్నావుగా? ఈ దుర్గకి ఒక్క ఆలోచన, అంచనా, ఆచరణ ఉంటుంది. దాక్షాయినే దాచేసిందా? అందుకే కదా ఇదొచ్చింది. దాంతో మనం ఏమీ అనలేదుగా. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు. అత్తయ్య, నాకు భయం వేస్తుంది. నేనుండగా నువ్వు భయపడితే అర్థమే ఉందే. అన్నింటికీ నేనున్నాను, ధైర్యంగా ఉండు. నీ పెళ్లి ఆదిత్యతో జరిపించి తీరుతాను. ఎంతమంది దాక్షాయనులు, 1000 మంది తులసులు వచ్చినా ఈ పెళ్లి మాత్రం ఆగదు, ఆపలేరు. సరేనా? ఏమైందమ్మా? ఎందుకు లక్ష్మి ఏడుస్తోంది? నాన్న, నీకేం తెలీదా? తెలిస్తే ఏమైందిరా అని, ఎందుకు ఏడుస్తుందని ఎందుకు అడుగుతానమ్మా? అక్కడ సిస్టర్స్ ఉన్నారు, పంపిస్తే అర్ధగంటలో పర్ఫెక్ట్ గా వస్తారు. లక్ష్మిని చూసుకోవడానికి నేనున్నాను కదా. కాస్త వెళ్ళిరా రంగమ్మత్త. సిస్టర్స్, తనని తీసుకెళ్ళండి. ఓకే మేడం, పదండి. అమ్మో అమ్మో, ఎంతగా తెగించారు. వాళ్ళు తెగించినా ఆశించినా జరిగేది ఏమీ లేదు నరసింహ. ఆ తులసి ఆడే నాటకాలు, కుట్రలు ఛేదించడానికి ఈ దుర్గ ఉంది. పెళ్ళాపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయాసం, ప్రయాసం తప్ప ఫలితం ఏమీ ఉండదు. ఈ పెళ్ళి అయిపోని తర్వాత చెప్తాను వాళ్ళ సంగతి.
జరక్క ఎందుకు ఆగుతుందమ్మా? దేవుడు మన పక్కున్నాడు, ఆ రాముడు కూడా మన పక్కే ఉన్నాడు. ఉండాలి, ఉండి తీరాలి, అంతే అంతే. ఇందులో మార్పే ఉండకూడదు. అది రేంజ్ అంటే. వచ్చిన పని చెప్పు దుర్గమ్మ. ఇందాక నా అనుభవం ఎంచావు కదా, అందుకే నేను అన్నాను. బా విషయం విషయం చెప్పు దుర్గక్క. శుభవార్త చెప్తామని వచ్చాను. శుభవార్త? మరే, మీ మేనల్లుడి మీద నిందలు వేసి దాని మొగుడు తప్పు వీడి మెడకి కట్టాలని చూస్తే వాడు పాపం భయపడి పారిపోయాడు కదా. మీరేమో ప్రేమతో వెతుకుతున్నారు, ఆ తులసేమో వాణ్ణి బలివ్వాలని పోలీసులకి పుర్రెక్కించి వెతికిస్తూ ఉంది. అడ్రస్ చెప్పి నీకు ఆ శ్రమ తగ్గిద్దామని వచ్చాను. వాడి అడ్రస్ నీకు తెలుసా? అందుకేగా నేనొచ్చింది. ఎక్కడున్నాడు దుర్గమ్మ? హైదరాబాద్లో. హైదరాబాద్లోనా? నీకెలా తెలుసు? అంజన వేసి చూశాను. జోకులు వేయకు దుర్గమ్మ. వాడు నీ సుఖమే నేను కోరుకున్నా, అందుకే నేను వెళుతున్నా అని లక్ష్మికి మెసేజ్ పెట్టాడు. అందులో హైదరాబాద్ వెళుతున్నాను అని, ఎప్పుడు వచ్చేది చెప్పలేను అని మెసేజ్ పెట్టాడు. నిజమా? ఇలా అడుగుతావని నాకు తెలుసు, అందుకే నీ ఫోన్కి నేను మెసేజ్ని ఫార్వర్డ్ చేశాను. ఇంకా నేను తలపెట్టిన పెళ్లికి ఎలాంటి టోకా లేదు. కానీ మీరే సొత్తు ఒక దగ్గర ఉంటే వెతుకులాట మరో దగ్గర ఎందుకు, శ్రమ తప్ప ప్రయోజనం ఉండదు అని చెప్పి వెళదామని వచ్చాను. చూడు చూడు, మీ వాడు దాన్ని అంతగా ప్రేమిస్తున్నాడని నాకు తెలీదు. లేకపోతే వాళ్ళ పెళ్లి నేనే ఎప్పుడో జరిపించుండేదాన్ని. వాడి పెళ్లి బాగానే చేసావుగా. అప్పుడు ఈ విషయం నాకు తెలీదు. నువ్వు దాన్ని దాచి కీడు తలపెట్టినా నేను నాకు తెలిసింది నీకు చెప్పి మేలు చేద్దామని వచ్చాను. నీ మేలు వెనకాల గూడు పుట్టాన్ని నాకు తెలుసులే దుర్గమ్మ. నువ్వు ఎన్నెత్తులు వేసినా తెలియని లక్ష్మి జాడ నేనెలా చెప్తాను? సరే, తెలియదాని నువ్వెలా చెప్తావులే, నేను మాత్రం అంత పిచ్చిగా ఎలా చెప్తాను? వస్తాను, పదరంగమ్మత్త. ప్రియా, రాధాక్షయని వాడి గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్పడానికే వచ్చాను. అవునా? ఎక్కడున్నాడు? ఏంటి? హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్లోనా? ఫోన్ చేశాడా? రమ్మని చెప్పాడా? ఏమన్నాడు? వాడు నాతో మాట్లాడలేదు, ఉన్నాడని తెలిసింది. మరి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? దుర్గమ్మ. వదినా? తనకెలా తెలిసింది? వాడు లక్ష్మికి మెసేజ్ పెట్టాడు. రాహుల్ లక్ష్మికి మెసేజ్ పెట్టాడా? ఏంటి? రాహుల్ మెసేజ్ పెట్టాడా? ఎవరికి? ఎప్పుడు? దాక్షాయని చెప్పిందే. ఏంటత్తయ్య, రాహుల్ ఎవరికి మెసేజ్ పెట్టాడు? ఆ విషయం నీతో ఎవరు చెప్పారు? ఇందాక మీ అమ్మ మా ఇంటికి వచ్చింది. దుర్గా? అవును, తనే వచ్చి అడ్రస్ చెప్పి నీకు ఆ శ్రమ తగ్గిద్దామని వచ్చాను. ఎక్కడున్నాడు దుర్గమ్మ? హైదరాబాద్లో. లక్ష్మికి మెసేజ్ పెట్టాడు, అందులో హైదరాబాద్ వెళుతున్నాను అని. వెతకడం అనవసరం, ఆయాసం తప్ప ప్రయోజనం లేదు, వాడొచ్చిన పెళ్ళి ఆగదని హెచ్చరించి వెళ్ళింది.
దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది మామయ్య? కోవర్ట్ ప్లాన్ అనిపిస్తుందమ్మా. కోవర్ట్ ప్లాన్. ఎస్, నువ్వు 100% కరెక్ట్ మామయ్య. కోవర్ట్ ప్లాన్ అంటే ఏంటన్నయ్య? నన్ను ఈ ఊళ్ళో రాహుల్ కోసం వెతకుండా చేయడం. అందుకనే అత్తయ్య ప్రత్యేకంగా ఆంటీ ఇంటికి వెళ్ళి మరి మనకి ఈ విషయం తెలిసేలా చేసింది. మన నిజంగానే వాడు హైదరాబాద్లో ఉన్నాడని నమ్మేసి ఇక్కడ వదిలేసి అక్కడ వెతకడం మొదలు పెడితే వాడు దొరకడు. ఇక్కడ అత్తయ్య అనుకున్నట్టు పెళ్లి జరిపించేయొచ్చని అత్తయ్య అలా ఆలోచించింది. నిజమే. దాని ప్లాన్ అదే. అత్తయ్య ఏదో చేయబోయి తనకు తెలియకుండానే మనకి ఈ విషయం చెప్పి మేలు చేసింది. మేలు చేయడం ఏంటే? అవునమ్మా, వాడు ఈ ఊర్లోనే ఉన్నాడని అర్థం కావడం లేదా వెతికితే దొరుకుతాడన్న భయంతోనూ మనల్ని హైదరాబాద్ అంటూ దారి మళ్లించాలని చూడటం అసలు పథకం. ఇప్పుడు మనం ఇక్కడ వెతకడం ఎక్కువ చేయాలి. ఎలాగైనా రాహుల్ని పట్టుకోవాలి. దుర్గమ్మకి రాహుల్ జాడేమన్నా తెలిసేమో అనిపిస్తుంది. తెలిసినా తెలియచ్చు. వాడు కనపడకుండా ఉండడంలో ఆవిడ హస్తం ఉన్నా ఆశ్చర్యం ఏమీ లేదు. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తానమ్మా. మామయ్య, ఆ విషయం నాకు వదిలే. నేను ఆ నరసింహన్ సంగతి రాహుల్ సంగతి చూసుకుంటాను. నువ్విందాక అత్తయ్య మెసేజ్ చూపించింది కదా, దాని సంగతి, ఆ ఫోన్ ట్రేస్ చేసే సంగతి చూడు. పదబావా, ఆ సంగతేంటో మనం తేలుద్దాం. అంతకన్నా ముందు అసలు అత్తయ్య పథకమేంటో ఆ నరసింహం వ్యవహారమేంటో అక్కడికి వెళ్ళి తేలుద్దాం. అత్తయ్యతో గొడవ పడితే తను ఆవేశపడితే ఏదైనా ఆధారం దొరకొచ్చు. పద తులసి, పద నాన్న. నిజంగా వదినకు తెలుసంటావా? తెలుసో తెలీదో వెళ్ళి కనుక్కుంటాం. ఓన్నిలేవే, గొడవలెందుకు? లేదత్తయ్య, ఏదో మెసేజ్ అంటున్నారుగా, అదేంటో రాహుల్ ఏ నెంబర్ నుంచి పంపాడో అన్ని వివరాలు తెలుస్తాయి కదా, దాన్ని బట్టి ఫోన్ ట్రేస్ చేయొచ్చు. యూర్ రైట్. పదండి వెళ్దాం. రండి. రా. ఆదిత్య ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదే. అయితే జంప్ అన్నమాట. జంప్ ఏంటే జంపు? ఇందాక ఆ తులసి ఇక్కడికి రావడం చూశాను. అది వీళ్ళ అనంత పని చేసిందా? ఆదిత్యం తీసుకుని పారిపోయిందా? అదే జరిగితే ఇంతమంది బంధువుల్లో నా పరువేం కావాలి? ఇచ్చిన మాట ఏం కావాలి? లక్ష్మి బతికేం కావాలి? దానికి పిన్నికి నరసింహకి ఏం సమాధానం చెప్పాలి? నేను నలుగురిలో తల ఎలా ఎత్తుకోగలను? మొదటికే మోసం వచ్చేలా ఉంది. తలంచుకుని ఎలా బతకగలను? పరువు పోయిన తర్వాత ప్రాణంతో ఉండగలనా?